నేను చైనా వ్లాగ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. కుకింగ్ వీడియోస్. ఇంకా మనలాగే యూట్యూబర్స్ ఉంటారు కదా చైనా నుంచి. వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటదని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ బీన్స్ తింటారు. వీటిని రాజ్మా అంటారు. అలాగే కిడ్నీ బీన్స్ అంటారు. మొన్న నేను సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇవి కనపడ్డాయి. అబ్బా! నేను కూడా ఏదైనా కర్రీ చేద్దామనేసి తీసుకొనొచ్చాను. 200 గ్రామ్స్ 50 40 రూపీసో అంత ఐడియా లేదు. సో, వీడియోలో చూపించిన విధంగా అయితే వండుతున్నాను. ప్రాసెస్ అయితే చెప్పే ముందు వీడియోని చూసి వెళ్ళిపోవడం కాకుండా కుసంత కుడి చేత్తో లైక్ కొట్టేసి వెళ్ళరు ప్లీజ్ ఫ్రెండ్స్. ఇవి మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. వన్ డే ముందే నానబెట్టుకున్న రాజ్మాని కుక్కర్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత. అలాగే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బగారా ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కారము, పసుపు వేసుకోవాలి. నేనైతే టమాటాలని డైరెక్ట్గా వేయట్లేదు, కొంచెం మిక్సీ బట్టి ప్యూరీ లాగా చేసి వేసాను. ఇంకా అది మొత్తం మగ్గిపోయిన తర్వాత చక్కగా వాటిలో నుంచి బయటికి తేలేటప్పుడు ఇంకా మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా అందులో వేసుకోవాలి. ఇంకా ఇందులోకి జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కూర దగ్గరికి పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత చపాతీలోకైనా, పరోటాలకైనా, రైస్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఇస్తే చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అన్నీ చక్కగా మన పిల్లలకైతే అందుతాయి. పాపం మా మోనుగాడు అన్నం తింటుంటే వీడియో తీయవా మోను అని అంటే పాప అన్నం తినేదల్లా లేచొచ్చింది. ఇంకా మీకు కూడా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, నేను అన్నం తింటున్నానని. నేనైతే హడావుడిగా వచ్చాము చర్చి నుంచి. చర్చికి వెళ్ళేటప్పుడు ఇంకే ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. చాలా ఎర్లీగా చర్చ్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి మేము అలానే వెళ్ళిపోయాము. వచ్చేసరికి 1 అయింది. ఆకలి అయితే దంచేస్తుంది. నాకైతే నిలబడే అంత ఓపిక కూడా లేదు ఫ్రెండ్స్. మీరైతే వీడియోకి లైక్ చేసి వెళ్ళిపోండి ఓకేనా. సారీ ఎలా ఉంది